నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. బోలో భారత్ మాతా కీ. జై శ్రీరామ్. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు దేశ యొక్క అంతర్గత భద్రతకు విజయంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ దేశంలో దేశ సార్వభౌమత్వానికి ఈ విజయము మత్తు తునక. ఈ విజయము దేశానికి ఎంతో అభివృద్ధిలో ఎంతో బలం చేకూరుస్తుంది నమ్ముతున్నాము. ఎందుకంటే సెక్యులరిజం ముసుగులో నకిలీ సెక్యులరిజం వాదంతో ఈ దేశంలో ఉండే హిందువులపైన అనేక దాడులు జరిగినాయి. వెస్ట్ బెంగాల్లో అనేక తరతరాలుగా మహిళలపైన హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. ఈ హిందువులు ఒక్కసారిగా మేల్కొని ఈ రోజు ఓటు అనే ఆయుధంతో ఈ రోజు సెక్యులరిస్ట్కి గుణపాఠం చెప్పారు. ఎందుకంటే గ్రేటర్ బంగ్లా నేపథ్యం పాకిస్తాన్ ఈరోజు గ్రేటర్ బంగ్లా అనే నినాదంతో భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి ఎంతో తెలివిగా అక్కడ ఓటర్లందరినీ బంగ్లాదేశ్ ఓటర్లందరినీ చేరుస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మేల్కొని చైతన్యవంతంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 90% పోలింగ్ చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఒక 50 సంవత్సరాలు 2000 సంవత్సరంలో బీజేపీకి కేవలం ఒక సీటు కూడా లేదు. అలాంటిది ఈరోజు 2025 సంవత్సరంలో 200 సీట్లు వచ్చినాయంటే ప్రజలు బీజేపీకి ఎంతగా నమ్ముతున్నారో అందరికీ అర్థమవుతోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ నినాదము. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి ఈరోజు ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిని ఆదరిస్తున్నారు. ప్రజలందరికీ కూడా మేము బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరూ కూడా అభివృద్ధికి వాళ్ళకి రక్షణ కోసమే అందరూ బీజేపీ ఎన్డీఏ కూటమి ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఎటువంటి పథకాలకు ఓటేయలేదు. కేవలం దేశ భద్రత, మనుషులు ప్రాణం ఉంటే కదా మనం బతికేదానికి. కాబట్టి దేశ భద్రత కోసమే ప్రజలందరూ ఓటేసి బీజేపీని గెలిపించారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎన్నుకున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఎవరైతే హిందూ ద్రోహులు ఉన్నారో ఈరోజు డిఎంకే పార్టీ ఉంది. హిందువుల్ని సనాతన ధర్మాన్ని పదే విమర్శించే హిందూ ద్రోహులు ఈరోజు హిందువులు బుద్ధి చెప్పారు. వాళ్ళు ఎమ్మెల్యే కూడా గెలికుండా పోయినారు. ఇది వచ్చి హిందూవాదుల యొక్క బలమైన విజయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ద్రావిడం పేరుతో భారతదేశంలో హిందువులపై దాడులు చేసిన డిఎంకే ఈరోజు బుద్ధి చెప్పారు తమిళనాడు ప్రజలు. కాబట్టి తమిళనాడు ప్రజలకు కూడా మేము బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో ఎవరైనా కానీ హిందువులకు కానీ హిందూ జాతీయవాదానికి కానీ భద్రత లోపిస్తే వెనుపటి పడిస్తే వాళ్ళందరూ కూడా ఇదే విధంగా బుద్ధి చెప్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా నేను ఒకే వినపం కోరుకుంటున్నాము. ప్రజలందరికీ కూడా దేశం కోసం భద్రత కల్పిస్తున్నాము ఎన్డీఏ ప్రభుత్వము. అదేవిధంగా వారి రక్షణ కోసం కూడా మేము కోల్పోతున్నాము. కాబట్టి అభివృద్ధి రక్షణే ఈరోజు ఎన్డీఏ ధ్యేయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు పశ్చిమ బెంగాల్లో కానీ దేశంలో కానీ అనేక ఎన్నికలకు గెలిపిన దానికి శుభాకాంక్షలు తెలుస్తున్నాం. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ నాయకత్వం. दीदी गया मोदी आया, दीदी गया मोदी आया, दीदी गया मोदी आया, मोदी जी आया, दीदी गया मोदी जी आया, दीदी गया दीदी आया, मोदी आया, दीदी गया मोदी आया, दीदी गया मोदी आया, मोदी जी आया, दीदी गया. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
భారత్ మాతాకి ఈరోజు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో సుమారు 15 సంవత్సరాలుగా ఒక రాక్షస పరిపాలన అనేది కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా హిందువులు మేలుకున్నారు. కారణం ఏమరంటే సుమారు 90 లక్షల మంది భారతీయులు కావాలన్నటువంటి వాళ్ళు విదేశీయులు కూడా అక్కడ పెంచి పోషించినారు. ఇప్పటి వరకు కూడా పశ్చిమ బెంగాల్ వాళ్ళు గెలిచారంటే దానికి కారణం ఈ విదేశీ శక్తుల యొక్క ఓట్లతోనే వాళ్ళు గెలిచారు. ఎప్పుడైతే విదేశీ శక్తులని ఇక్కడ ఓటర్లను ఎప్పుడు తొలగించినారో స్వచ్ఛమైనటువంటి భారతీయుల మటుకే ఈ రోజు ఈ ఓట్లు వేసి ఇక ఘన విజయాన్ని బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. కేవలం దేశ భద్రత కోసమే ఎక్కడో ఎటువంటి పథకాలకు కూడా వాళ్ళ ఆశపడకుండా దేశ భద్రత కోసం మటుకే జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అఖండ విజయం ఈ రోజు బీజేపీ పార్టీకి జరిగింది. ఇదే విధంగా ఎక్కడైతే కాంగ్రెస్ పరిపాలన జరుగుతా ఉందో వాళ్ళకందరికి కూడా ఒక చెప్పు దెబ్బ లాంటిది విజయం ఇది. కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా ఇంకనైనా మేల్కొండి, సెక్యులర్ వాదాలకి జిందాబాదులు కొట్టి భారతీయంలో మనం చేసుకున్నటువంటి ద్రోహాన్ని ఇప్పటికైనా మనం మానుకోకపోతే ఉన్న ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక హిందూ దేశం, అది భారతదేశమే. ఇంకా కూడా మనం ఇద్దరు మేలుకోకపోతే భారతీయులు ఎక్కడ పోయేదానికి ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తల వంచి మీ అందరికి కూడా ప్రార్థిస్తున్నది ఏమంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీని గెలిపించి మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా భారతీయులకున్న ఏకైక హిందువుల దేశం ఇది ఒకటే. కాబట్టి హిందూ దేశం యొక్క ప్రతిష్టకు మన యొక్క జీవన విధానానికి కూడా మనమందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఎప్పుడైతే కేరళ మన తమిళనాడులో కూడా హిందూ యొక్క దేవుళ్ళని కానీ సనాతన హిందూ ధర్మాన్ని కానీ పిచ్చ వాగులు వాడినటువంటి వారు కూడా తమిళనాడులో ఉండేటువంటి హిందువులు కూడా చక్కటి గుణపాఠం ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు కనీసం సీఎంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా గెలియలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళకి వచ్చేసినారు. హిందువుల పైన ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు ఎవడు చేసినా వాళ్ళకి ఇదే గతి పడుతుందని చెప్పి ఈ యొక్క ప్రజలు నిరూపించారు. కాబట్టి దయచేసి ఇక మీదైన హిందువులు నిద్ర మేలుకొని ఎవరికి ఓట్లు వేస్తే మన భారతదేశం బాగుపడుతుందో, ఎవరికి ఓట్లు వేస్తే మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతుందో అట్లా వాళ్ళకే మనం ఓట్లు వేసి మన యొక్క ప్రజలకు, మన భావి తరాలకి, భవిష్యత్తు ప్రజలకు కూడా మనం కనువిప్పు చేయాలని చెప్పి మరి ఒకసారి కోరుకున్నాం. భారత్